వ్యూవర్స్ కి గుడ్ న్యూస్. 1,00,000 క్రాస్ చేసిన 10 గ్రాముల బంగారం ధర భారీగా పడిపోనుందా? ఎందుకు తగ్గాయి, ఎందుకు పెరిగాయి? ఈ మొత్తం గోల్డ్ ర్యాలీలో మెయిన్ ఎలిమెంట్ ఏది? ఈ ధరల పెరుగుదల తగ్గుదలకు యుద్ధాలకు ఉన్న సంబంధం ఏంటి? ప్రస్తుతం బంగారం ధరల తగ్గుదలకు అసలైన కారణాలేంటి? ఇప్పుడు చూద్దాం. గత కొన్నాళ్లుగా బంగారం ధరలకు సంబంధించిన వార్తల సారాంశం ఏంటంటే 10 గ్రాముల బంగారం 1,00,000 దాటిందని. దీంతో కొందరికి సంతోషం, మరికొందరికి దుఃఖం. కారణం, తమ దగ్గర భద్రంగా ఉన్నవారు ఎగిరి గంతేయగా, తాకట్టు పెట్టిన వారు మాత్రం తీవ్రంగా బాధపడ్డ పరిస్థితులు. గోల్డ్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే బంగారం ధర భారీగా తగ్గనుందని. ఒక రకంగా చెబితే ఇది కొందరికి షాకింగ్ న్యూస్, మరికొందరికి గోల్డెన్ ఆఫర్ కిందే చెప్పాలి. బేసిక్ గా ఆషాఢ మాసంలో బంగారం కొనుగోలు తక్కువగానే ఉంటాయి. అయితే వచ్చేది పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొందరు ఇప్పటి నుంచి కొనుగోలు మొదలుపెట్టే అవకాశం ఉంది. కొందరు చెప్పే మాట ఏంటంటే జూలై నెలలో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. వీరి అంచనాలు బట్టి చూస్తే ఈ ధర 70,000కు పడిపోయినా పడిపోవచ్చని సూచిస్తున్నారు. కారణం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మాత్రమే కాదు, ఇజ్రాయెల్ హమాస్ మధ్య కూడా పరిస్థితి చల్లబడింది కాబట్టి ఇదే జరుగుతుందని అంటున్నారు. దానికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న ఊహాగానాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచవచ్చని అంటున్నారు. మార్కెట్ అనలిస్టుల అభిప్రాయం ప్రకారం బంగారం ధర 70,000కు పడిపోవడం ఇన్వెస్టర్లకు, జ్యువెలరీ మేకర్స్ కి సదావకాశంగా భావిస్తున్నారు. ఈ తగ్గుదల జూలై 2025 నాటికి తన కనిష్ట ధరల దగ్గర స్థిరపడవచ్చని అంటున్నారు. ఇప్పటికే అది చేరాల్సిన పీక్ స్టేజ్ కి చేరిపోయింది కాబట్టి త్వరలోనే భారీ తగ్గుదల నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. బంగారం కొనుగోలు చేసేవారు కొంత సమయం వేచి చూస్తే ధరలు నేల మీదకి వస్తాయి కాబట్టి అప్పుడు కొంటే మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ ఏడాది 3వ త్రైమాసికంలో బంగారం ధరలు $3,100 నుంచి $3,500 మధ్య కుదుట పడతాయని తాము ఆశిస్తున్నట్టు చెప్తున్నారు కొందరు విశ్లేషకులు. మార్కెట్ డిమాండ్ భారీగా పడిపోవడంతో ధరల తగ్గుదలకి అవకాశం ఎక్కువగా భావిస్తున్నారు. సోమవారం గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిగింది. అమెరికా డాలర్ బలహీనతకు బంగారం ధరల హెచ్చుతగ్గులకు ఒక సంబంధం. అంతేకాదు, ఈ వారం చివర్లో విడుదల కానున్న అమెరికా ఫైనాన్షియల్ డేటా కోసం పెట్టుబడిదారులంతా కలిసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా ప్రభుత్వ లోటు పెరుగుదల ప్రధాన వాణిజ్య భాగస్వామ్యులతో ఒప్పందాలకు గల అవకాశాలను అంచనా వేస్తుంది మార్కెట్. యూరో, స్విస్ ఫ్రాంక్లతో పోలిస్తే డాలర్ బలహీనపడింది. ఇది బంగారు ధరలను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, అమెరికా, చైనా మధ్య ఖనిజాల గొడవ సైతం పరిష్కారమైంది. రెండు అగ్రదేశాల మధ్య తదుపరి చర్చల కోసం ఇన్వెస్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన చోట్ల అమెరికాతో నిలిచిపోయిన వాణిజ్య చర్చలు సైతం ఈ రేట్లను ఎఫెక్ట్ చేయనుంది. కెనడా, యుఎస్ టెక్ కంపెనీలే టార్గెట్ గా డిజిటల్ సేవలు పన్ను రద్దు చేసింది. ఇలాంటి సమయంలో బంగారం ధరలు తక్కువ వడ్డీ రేట్లు వంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. అంతేకాదు, యుఎస్ ఏడీపీ ఎంప్లాయ్మెంట్ డేటా కోసం కూడా పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్నారు. ఒక్క బంగారం ధరను ఇలాంటి ఎన్నో అర్థం కాని అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. ఈ త్రైమాసికంలో ఇప్పటి వరకు సిల్వర్, ప్లాటినం, పల్లాడియం లాభాల వైపు పయనించడం కనిపించింది. మే 29 తర్వాత స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 0.6% పెరిగి $3,300 దగ్గర స్థిరపడింది. ప్రస్తుతం బంగారు ధరలు ఎలా ఉన్నాయో చూస్తే గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర $8,929 కాగా ఈ ధర 10 గ్రాములకు $89,292 వరకు పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర $9,748 కాగా 10 గ్రాములు $97,480 వరకు ఉంది. ఈ ధరలు అనూహ్యంగా 70,000కు పడిపోవడం సాధ్యమేనా అని చూస్తే ఇప్పటికీ 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్నటి వరకు బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు కూడా రోజు ఎంతో కొంత తగ్గుతూ వచ్చాయి. ఈ మధ్య కాలంలో అంటే జూన్ 28, జూలై 1 మధ్య బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో ఈ పతనావస్థ చవిచూసింది మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్స్ ఎందుకు తగ్గాయో చూస్తే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో దేశీయంగా ధరలు తగ్గినట్టు అంచనా వేస్తారు నిపుణులు.